నీరా కేఫ్ అనేది గౌడ జాతి ఆత్మగౌరవం. నీరా అన్నది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగం, జీవన విధానంలో భాగమైనటువంటి దాన్ని వాళ్ళ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే అన్ని వర్గాల సంపన్న వర్గాల సంస్కృతులని చేతిని గౌరవించాల, వాటిని సమాజం ముందు ఎప్పటి గొప్పగా వైభవంగా చెప్పాలన్నటువంటి నీరా కేఫ్ ని ఇక్కడ హైదరాబాద్ లో కీలకమైన స్థానంలో పెట్టడం జరిగింది. దాన్ని కుట్రపూరితంగా ఇవాళ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక టూరిస్టు హోటల్ గా మార్చాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర చేస్తున్నది. బరాబర్గా ఇవాళ మళ్లీ యథావిధిగా ఏ విధంగానైతే ఈ రోజు ఇప్పటి వరకు గతంలో ఈ నీరా కేఫ్ ఉద్దేశం ఉండనో దాని వారం రోజుల్లోగా యథావిధి స్థానంలోకి తీసుకువచ్చి అదేవిధంగా దాన్ని కొనసాగించాలి. వెంటనే తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ కి అప్పగించాలి. అదేవిధంగా గతంలో చేసినటువంటి నిర్ణయం మేరకు వరంగల్లో, కరీంనగర్ లో, నల్లగొండలో, సిద్దిపేటలో, సిరిసిల్లలో, మహబూబ్ నగర్ లో, గచ్చిబౌల్లో నీరా కేఫ్లని ఆల్రెడీ బడ్జెట్ కూడా కేటాయించున్నది కాబట్టి వాటిని తక్షణమే మీకు గౌడ జాతి మీద చిత్తశుద్ధి ఉంటే వాటిని పనులు చేపట్టాలి. నీరాని ఒక 100% ప్రకృతి పానీయం, ఇది ఆర్గానిక్ ఫుడ్ లాంటిది, పోషక విలువలు ఉన్నటువంటిది, ఔషధ విలువలు ఉన్నటువంటి దీన్ని కేవలం మీరు మార్కెట్ శక్తుల కోసము, వ్యాపారస్తుల కోసము ఈ ప్రకృతి పానీయాన్ని బలిపెట్టద్దు. ఖబర్దారి వల్ల వారం రోజుల యథావిధిగా నీరాని ఏ లక్ష్యంతో అయితే నీరా పాలసీని తీసుకురావడం జరిగిందో అదే విధంగా చేపట్టకపోయినైతే ఇక్కడే పెద్ద ఎత్తున నిర్ణయం చేసి ఏం చేయాలో ప్రభుత్వాన్ని మెడలు వచ్చేటట్టుగా నిర్ణయం తీసుకుంటాం. కంపల్సరీ మా కార్యాచరణ ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ఇది మా గౌడ జాతి ఆత్మగౌరవానికి సంబంధించింది. ఒక్కొక్కరు ఈ సమావేశం చేసి వచ్చినటువంటి సంఘాలకు సంబంధించిన ఒక్కొక్కరు 2 నిమిషాలు